చరణ్ టీవీ ఎఫెక్ట్ కదిలిన జిల్లా ఇరిగేషన్ యంత్రాంగం. కబ్జాదారులపై క్రిమినల్ కేసులు పెడతాం. ఇరిగేషన్ డిప్యూటీ జగన్నాథం హెచ్చరించారు. కౌడిపల్లి ట్యాంక్ బండ్ పెద్ద కాలువ కబ్జా అన్న ప్రసారానికి జిల్లా అధికారులు స్పందించారు. ఆక్రమణకు గురైన పెద్ద కాలువకు వేసిన కడీలు, ఫినిషింగ్ వైర్లను తొలగించి యథావిధిగా యంత్రాలతో కాలువను తవ్వించారు. ఉన్నతాధికారి జగన్నాథం మాట్లాడుతూ చరణ్ టీవీ ప్రసారాలు బేష్ అంటూ అభినందించారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని కోట్లాది నిధులతో నిర్మించిన మినీ ట్యాంక్ బండ్కున్న అన్ని కాల్వలను పునరుద్ధరిస్తామన్నారు. కబ్జాకు గురైన చెరువు కాల్వలను సర్వే చేసి నక్ష ప్రకారం మళ్లీ నిర్మిస్తాం. హైవే 765D పక్కనే కొందరు కాల్వలను కనుమరుగు చేసినట్లు పలువురు ఆయకట్టు రైతులు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కౌడిపల్లి పెద్ద చెరువు కింద 380 ఎకరాల ఆయకట్టు ఉందని, కాలువను కబ్జా చేస్తే ఎంతటి వారికైనా చట్ట ప్రకారం శిక్ష తప్పదని రియల్ వ్యాపారులకు వార్నింగ్ ఇచ్చిన ఇరిగేషన్ డిప్యూటీ జగన్నాథం